హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. పొద్దున్న లేవగానే హాట్ వాటర్ తాగడం అయితే అలవాటు అయిపోయింది కదా. మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ చేసుకొని హాట్ వాటర్ హీట్ చేసుకున్నాను. స్టవ్ మీద ముగ్గులు పెట్టే అలవాటు ఎంతమంది ఉందో కామెంట్ చేయండి. అలాగే మా నాన్న కోసం ఇక టీ పెట్టేస్తున్నాను. పల్లీల చట్నీ చేద్దామని చెప్పేసి దోశపిండి బయట పెట్టేసి చట్నీ అది చేద్దామని చెప్పేసి పల్లీలన్నీ వేయించుకుంటున్నాను. ఈ తాలింపు అన్నీ మనం ఏదైనా తాలింపు వేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం ఎప్పుడు రుబ్బుకున్న దీంట్లో కలిపేసుకోవచ్చు తాలింపు. మా నాన్నకి టీ అయితే ఇచ్చేసాను, బయట ముగ్గు పెట్టేసి వచ్చేసాను. పిచ్చుకలు అయితే ఏడుస్తున్నాయండి. అవి కిచ్ 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 మన అరుస్తున్నాయి. వాటికి పప్పులన్నీ అయిపోయినాయి అనమాట. ఈ బల్లే పోల్చుకొని తింటాయి తెలుసా అండి తుక్కు. ఇంకా పిచ్చుకలకు కూడా ఫుడ్ వేద్దామని చెప్పేసి 2 రకాల ఫుడ్ ఉంటుంది. గింజలు అయితే పొట్టు బల్లే తీసుకొని తింటాయి ఇవి ముక్కుతోటి. చూడండి మొత్తం అంతా అది అంతా వదిలేసిన గడ్డి అనమాట. ఇంకా అటు ఇటు వాటర్ పెట్టాను, పిచ్చుకలకి పప్పులు అయితే వేసేసాను. తర్వాత నేను మా కన్నయ్య లేసాడు, మా చెల్లెలిలోపు రెడీ అయిపోయింది. ఎక్కడ నేను వంట చేసేస్తానేమని చెప్పేసి భయపడి లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను మా కన్నయ్య మటన్కి వచ్చాము. మటన్ తీసుకోలేదండి, బోటీ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం బోటీ. మార్నింగ్ 7 o'clockకి ఫ్రెష్గా వస్తుంది కదా. బోటీలో ఈ పార్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించింది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాగే కిల్లి అంటారు, కిల్లి కూడా ఒకటి తీసుకున్నాను. మా చెల్లి కుక్కర్లో అయితే బోటీ పెట్టేసింది. పుట్టింటికి వస్తే మాత్రం నేను ఇల్లు ఉండేది పక్కన, వారంలో 4 రోజులు ఇక్కడ ఉన్నా సరే వచ్చినప్పుడు పని అయితే చేయనండి. మా సిస్టర్ అన్నీ నా కోసం, మా బాబు కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంది. దోశలు కూడా వేసి పెట్టింది తను. ఇంకా నేను మా కన్నయ్యకి ఫ్రెష్ చేపించి టిఫిన్ తినిపించేసాను. అంటే తను టైం అవుతుంది ఇది చేయి అది చేయి అని చెప్పేసి షాప్కి వెళ్ళాక ఎలాగో మనం కూర్చోవడమే కదా, వాకింగ్ అవుతుందని చెప్పేసి కన్నయ్యని స్కూల్లో కూడా దింపేసి వచ్చాను. ఇక మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. చెల్లెలు టిఫిన్ తినేసింది. మా పెద్ద చెల్లి వీడియో కాల్లో ఎవ్రీడే మాకు అలవాటు అనమాట. అంత టిఫిన్ చేసేటప్పుడు వీడియో కాల్లో ఏదైనా మాట్లాడుకుంటూ తింటాం అందరం కూర్చొని. మమ్మీకి నాకు దోశలు వేసుకొని ఇంక నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు బొట్టికి వెళ్ళాక కూడా పని ఉంది. ఫ్రూట్స్ కూడా మమ్మీ కట్ చేసి పెట్టింది అనమాట, తినండి ఫ్రూట్స్ అని చెప్పేసి. సమ్మర్ ఎలాగో వచ్చింది కదండి, కొంచెం పుచ్చకాయ ఫ్రూట్స్ అవి తింటూ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి మా చెల్లెలు కూడా బాక్స్ చిన్న కూతురు మీద ప్రేమ అందుకే కట్టించిందని చెప్తున్నాను. ఇంక వెళ్ళి లైనింగ్స్ తీసుకొని లైనింగ్ షాప్కి వెళ్ళని ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా దూరం వెళ్ళాలండి మా షాప్ దగ్గర నుంచి. మళ్ళీ ఎండలో అయినా సరే నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మాస్టర్ గారు ఉంటే ఆయనతో బైక్ మీద పంపించేసేదాన్ని. ఇంకా నేనే వెళ్ళాను, ఆయన రావడానికి లేట్ అవుతుందండి అనేసరికి మళ్ళీ షాప్కి వచ్చాక నోట్స్ వేసాను. ఎందుకంటే ఇది పెళ్లి వాళ్ళ చీర. శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, మీకు నచ్చిందా చూడండి, గ్రీన్ కలర్. దీని వీడియో కూడా ఏం వర్క్ చేశానో షూట్ చేశాను, అది కూడా పెడతాను. ఇంకా ఈవినింగ్ 5 అవుతుందండి, అప్పుడు భోజనం చేస్తున్నాను నేను. నాకు షాప్కి వెళ్ళాక అంత టైం తీరుకుంది. బోటీ అయితే గట్టిగా అయిపోయింది, వేడి వేడి మీద బాగుంటుంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.